హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో చిన్నదైన ఆనందంగా ఉండే ఒక పల్లె ఉండేది. ఆ ఊరిలో కొన్ని మంచి స్నేహితులు ఉండేవారు. అంటే మనలాగే కారం, పెరుగు, బెల్లం, నీరు ఇంకా గాలి. కారం మొదట ఇలా ఉండేది కాదు బాబు. ఇప్పుడులాగా మంట పెట్టేలా ఉండేది కూడా కాదు. అది చాలా మృదువుగా, స్నేహంగా ఉండేది. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే వెళ్ళి ఓదార్చేది. బెల్లం చాలా తీపి, అందరికీ ఇష్టం. పెరుగు చల్లగా, శాంతంగా ఉండేది. నీరు అందరికీ జీవం, గాలి అందరికీ ఊపిరి. ఇలా అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఊరిలో ఒక పెద్ద విందు జరిగింది. అందరూ కలిసి వంట చేస్తున్నారు. కారం కూడా సహాయం చేయాలని ముందుకు వచ్చింది. నేను కూడా అందరికీ ఉపయోగపడాలి అని అనుకుంది. వంట చేసేవాళ్ళు కారాన్ని తీసుకొని కూరలో వేశారు. కాని కాస్త వేడి పెరిగే కొద్దీ కారం లోపల ఏదో మారటం మొదలైంది. అది మంటగా మారింది. వాళ్ళు ఆ కూర తిన్నప్పుడు అయ్యో ఎంత కారం అని అరిచారు. నీళ్లు తాగారు, పెరుగు కూడా తిన్నారు. అందరూ కారాన్ని చూసి ఇది చాలా ఎక్కువైంది అని అనుకున్నారు. అది చూసి కారం చాలా బాధపడింది. నేను సహాయం చేయాలని వచ్చాను, కానీ అందరికీ ఇబ్బంది కలిగించాను అని ఇచ్చింది. బెల్లం దాని దగ్గరకు వచ్చి నీ వల్లే కూరకి టేస్ట్ వచ్చింది అని ఓదార్చింది. పెరుగు కూడా చెప్పింది నీ వల్లే మనం వాల్యూ తెలిసింది అని. కాని కారం మనసు మాత్రం నొచ్చుకుంది. నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆలోచించింది. ఆ రాత్రి కారం ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూసి అడిగింది, దేవుడా, నేను ఎందుకు ఇలా మారిపోయాను? అప్పుడే ఒక వెలుగు కనిపించింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, నీవు మొదట మృదువుగా ఉన్నావు, కాని నిన్ను ఉపయోగించినప్పుడు నీలోని శక్తి బయటికి వచ్చింది. నీ కారం ఇబ్బంది పెట్టడానికి కాదు, రుచిని పెంచడానికి. అధికంగా అయితే మంట, సరైనంత ఉంటే రుచి. కారం మెల్లగా అర్థం చేసుకుంది. అంటే నేను తప్పు కాదు, నా పరిమితి తెలియకపోవడమే తప్పు అని. దేవుడు చిరునవ్వుతో, అవును, ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగిస్తామో అదే ముఖ్యం అని చెప్పి మాయమైపోయాడు బ్రో. అప్పట్నుంచి బాబు కారం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. అది లేకపోతే రుచి ఉండదు, కానీ ఎక్కువైతే మరీ తట్టుకోలే. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, మనలో ఉన్న శక్తి మంచిదే, కానీ అది ఎంతవరకు వాడాలో తెలిసి ఉండాలి. అదే నిజమైన తెలివి. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.